హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదే ప్రాన్స్ ఫ్రై. ఈ ప్రాన్స్ ఫ్రై చాలామంది చాలా రకాలుగా చేస్తారండి, కానీ నేను చేసే పద్ధతి మాత్రం చాలా సింపుల్ అండ్ క్విక్గా. ప్రాన్స్ ఫ్రై చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. అంతేకాకుండా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా దీనికోసం ప్రాన్స్ని తీసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇది ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, దాన్ని చూసి మీరు క్లీన్ చేసేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని, ఇలా నాన్ స్టిక్ ప్యాన్ అయితే మీకు ఫ్రై చేసుకున్న తర్వాత కింద మాడడం అడగంటడం గట్టా ఏమీ ఉండదు. సో ఇలా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాంట్లో మీరు క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని మొత్తం వేసేసుకొని, ఆ తర్వాత కొద్దిగా దీంట్లో పసుపు యాడ్ చేసుకోండి. ఈ ప్రాన్స్ చేసే పద్ధతి దీన్ని ఆగిలి వేయడం అంటారండి మా సైడ్. మీ సైడ్ ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే చాలామంది దీన్ని ఇలా ఆగిలి వేయకుండా వేసేస్తారు, కానీ ఇలా ఆగిలి వేయడం వల్ల మీకు ప్రాన్స్ బాగా ఉడికి పసుపు ఉప్పు బాగా పట్టి టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పసుపు బాగా కలిసిన తర్వాత దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఈ రెండు బాగా కలిసిన తర్వాత మీరు లిడ్ క్లోజ్ చేసుకుని పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ పాటు కుక్ అవనివ్వండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మీకు ప్రాన్స్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చి ఆ వాటర్లో ఈ ప్రాన్స్ కుక్ అవ్వడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. మీరు గమనించే ఉంటారు, నేను అసలు వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు, కానీ దీంట్లో వాటర్ చూసారా ఎంత వచ్చినాయో. ప్రాన్స్లో మీకు వాటర్ అనేది కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా బయటకు వస్తే ఆ వాటరే మీకు కుక్ చేసుకోవడానికి సరిపోతాయి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మీరు డ్రై రోస్ట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా వాటర్ మొత్తం అయిపోయేంత వరకు వెయిట్ చేయాలి కంపల్సరీ. ఆ తర్వాత దీంట్లో ఆయిల్ అనేది కాస్త వేసుకోండి. నేను ముందే చెప్పాను కదా మీకు, నాన్ స్టిక్ ప్యాన్ లేకపోతే కింద అడుగంటుంది అనమాట. ఇలా నేను నాన్ స్టిక్ ప్యాన్ వేసుకోవడం వల్ల మీకు ఫాస్ట్గా రిమూవ్ అయిపోయింది చూసారా. ఇదే టైంలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఆ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వెయిట్ చేసిన తర్వాత మీరు దీంట్లో కొద్దిగా కారం అలానే గరం మసాలా యాడ్ చేసుకోండి. మీకు స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మసాలా అనేది ఇదే మసాలా మీకు స్పైసీ ఇస్తుంది. ఇవన్నీ కొద్దిగా అటు ఇటు కలుపుకున్న తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ముక్కలను కూడా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల కరివేపాకు చాలా ఫ్లేవర్ బాగుంటుంది ఈ ఫ్రైలో. అంతే, ఎంతో సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే ప్రాన్స్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టు ఉండకపోతే కనుక వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.